చెప్తాను. గతంలో కొన్ని దుర్బోధలు సోషల్ మీడియాలోకి వస్తే ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వాక్యం తెలిసిన వాళ్ళు, థియాలజీ తెలిసిన వాళ్ళు చెప్తాను, ఎడా పెడ వాయిస్తే మరి చెప్తాను కనిపించకూడదు. ఈ ఖర్చీఫ్ల మీద కనిపించకుండా పోయారు. ఈ ఖర్చీఫ్లు ఎవరైతే అమ్ముతారో ఈ ఖర్చీఫ్లు అమ్మేవారు మళ్ళీ చెప్తున్నా యాపిల్స్ పిల్లలు వీళ్ళందరూ ఈ వక్తలు ఎవరైతే ఉన్నారు, వాక్యం తెలిసిన ఈ వక్తలు ఎవరైతే ఉన్నారు, థియాలజియన్స్ ఎవరైతే ఉన్నారో ఎడాపెడ వాయిస్తే వీళ్ళు లేఖనంతా ఎడాపెడ వాయిస్తే కనుమరుగైపోయారు. మనం ఒక సోకాల్డ్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు చెప్పవచ్చు, చెప్పు పేరు బాగోదు. ఏమంటాడంటే ఆయన కొన్ని మాటలు నేను చెప్తాను చూడండి. ఆయన ఏమంటున్నాడంటే 10th జనరేషన్ వరకు బ్లడ్ లైన్ అనాయింటింగ్ ఉంది. రైట్ థియాలజీ తెలియని ప్రతి ఒక్కరు చెప్పండి అనాయింటింగ్ అంటే డిఫరెంట్గానే అనుకుంటారు. 10th జనరేషన్ వరకు మరి 10th జనరేషన్ వరకు ఏంటండి బ్లడ్ లైన్ అని ఎవరు చెప్పాడు? అయితే అదే అనాయింటింగ్ 10th జనరేషన్ వరకు ఉండే అనాయింటింగ్ బ్లడ్ లైన్ అనాయింటింగ్ అయితే నిజమే అయితే అపోస్తల పిల్లలు ఈ రోజు ఉండేవారు. ప్రాఫిట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఉండేవారు. మరి ఎందుకు లేరు? బిబ్లికల్ లెసన్స్ వీళ్ళకి తెలియదు. మళ్ళీ బిబ్లికల్ లెసన్స్ తెలియదు. భయంకరమైన దుర్బోధ, సంఘాన్ని నాశనం చేసి ఎలిమెంట్స్ ఇవి గుర్తుపెట్టండి. భయంకరమైన దుర్బోధ, సంఘాన్ని నాశనం చేసి ఎలిమెంట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యాన్ని వక్రీకరించే ప్రవక్తలు మళ్ళీ దొంగ ప్రవక్తలు వస్తారు. ఆయన నామను బట్టి ఆయన నామం దూషించడానికి మళ్ళీ ప్రజల్ని మోసపుచ్చడానికి, నరకానికి, నిత్య రాష్ట్రానికి తీసుకుంటూ మహా దుర్బోధకులు వస్తారు. అలాంటి దుర్బోధకులు దులిమాడేయాలని వాక్యం తెలియాలి, థియోలాజికల్ లెసన్స్ తెలియాలి. గుర్తుపెట్టుకోండి.